హాయ్ గైస్, నేను మొన్న చామదుంపల కూర చేసుకున్నానండి. దానికని చెప్పేసి చామదుంపలను శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసుకొని కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకొని కొన్ని నీళ్లు వేసి 2 విజిల్స్ రాణించుకున్నానండి. మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత అవి బయటికి తీసి దానిపైన ఉండేదంతా తీసేసి తొక్కంతా తీసి ఇంకా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా పచ్చిమిర్చి, కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసి ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసిండండి. కరివేపాకు వేసేసి ఇంకా టమాటా, కొంచెం అంత ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి టమాటాలోనే వేసేసి పెట్టుకున్నానండి. కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్నా. అవన్నీ బాగా మగ్గిన తర్వాత చామదుంపలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఇంకా అవి కూడా వేసేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నా. కొన్ని నీళ్ళు యాడ్ చేసి ఇంకా నేను కొంచెం అంతా చింతపండు పులుసు కూడా పోసుకున్నానండి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుసు పిండుకొని పక్కన పెట్టుకున్నా. అది వేసి ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాగా ఉడికించుకున్నానండి. అది దగ్గర పడే ముందరగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా. మరి పూర్తిగా దగ్గర పడితే చిక్కబడిపోతుందని. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నింది చామదుంపల కూర. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా చిక్కబడి ముందరగానే ఆఫ్ చేసినానండి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా. చాలా టేస్టీగా ఉన్నింది.